ఈరోజు దేవుని వాగ్దానము. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఎవరికైనా బాధ కలిగినప్పుడు మనకు గుర్తొచ్చేది మన దేవుడే. కాబట్టి మనం బాధలో ఉన్నప్పుడు దానిలో నుండి తప్పించగలిగే వారు ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడే. మనం ఆ బాధలను తీసివేసుకోలేము. ఆ శ్రమ నుండి మనల్ని తప్పించేవాడు మన దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీయులను మనం చూచినప్పుడు వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎంత కఠిన దాసత్వంలో ఉన్నారంటే ఇటుక పనిలో శ్రమపరిచారు, కొరడాలతో కొట్టారు, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించారు. మరి ఇశ్రాయేలీయుల బిడ్డలందరినీ మోషే పుట్టిన కాలంలో మరి సంహరించినట్లుగా మనం చూస్తాం. మోషే మాత్రము బ్రతికి ఉన్నాడు. మరి అప్పుడు పుట్టిన చంటి బిడ్డలందరినీ చంపేశారు, మగబిడ్డలందరినీ చంపేశారు. ఇంత భయంకరమైన శ్రమ తన ప్రజలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఊరుకోలేదు. మోషేను పంపించి ఐగుప్తు దేశాన్నే నాశనం చేసేశాడు. ఫరో యొక్క కుమారులను మొదలుకొని ఆ రాజ్యంలో ఉన్న మొదటి తొలిచూలును ఆయన హతము చేసి తన ప్రజలను విడిపించాడు. ఇక్కడ మనము గమనించవలసింది, తన ప్రజలు బాధపడుతున్నప్పుడు దేవుడు ఊరుకుని దేవుడు కాదని చెప్పడమే ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. వారి బాధలో నుండి వారిని విడిపించాలని దేవుడు తలంచాడు. దానికి అడ్డుగా ఫరో నిలబడుతున్నాడు. తన ప్రజలను పోనివ్వట్లేదు. చూడండి, మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు అపవాది మనల్ని శ్రమపరుస్తూ అనేకులలో ఉండి మనం ఆశీర్వాదంలోనికి వెళ్ళకుండా ఆపుతున్నప్పుడు ఫరో వంటి అపవాది మనుషులలో ప్రవేశించి మన ప్రభువు మనల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశమునకు నడిపించాలి, వీరిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీ శత్రువు గనక అడ్డుకుంటే దేవుడు మాత్రము ఊరుకోడు. వాళ్లకు తగిన బుద్ధి చెప్తాడు. చూడండి, ఇశ్రాయేలీల బిడ్డల్ని చంపినందుకు దేవుడు ఐగుప్తీయుల తొలిచూలును హతము చేశాడు. వారిని కఠిన దాస్యత్వం చేయించుకున్నందుకు, వారిని అన్యాయముగా బాధించినందుకు ఆ దేశాన్ని దేవుడు నాశనం చేశాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. నిన్ను బాధ పెట్టువారు ఎవరైనా సరే, వారిలో ఎటువంటి శత్రువు ప్రవేశించినా సరే వారికి బాధలు తప్పవు. ఎందుకంటే నీవు అన్యాయము చేత వారి వలన కొట్టబడి ఉన్నావు, బాధింపబడి ఉన్నావు. అయితే నీ దేవుడు నీ శత్రువుని క్షమించమన్నాడు. కాబట్టి నీవు ఆ శ్రమను ఓర్చుకుని, వారు పెడుతున్న బాధలను భరించుకుని దేవుని తీర్పు కొరకు ఎదురు చూస్తున్నావు. కాబట్టి ఇక దేవుడు వారి మీద ఉక్కు పాదము మోపబోతూ ఉన్నాడు. నీ ఆశీర్వాదములను ఆపేవారిని, నీ ఆశీర్వాదంలోనికి నువ్వు వెళ్ళకుండా అడ్డుపడే వారికి శిక్షను దేవుడు పంపిస్తాడు. కాబట్టి నీవు దేవుడు చేయు రక్షణను ఊరక నిలిచి చూడుము. చూడండి, ఫరో లాంటి వారు ఎంతోమంది దేవుని బిడ్డల శ్రమ పడుతుంటే ఇంకా శ్రమ పెట్టి వారు ఏమీ చేయలేక దేవుని ముఖం చూసి మరి దేవునికి విడిచిపెట్టేసి మౌనంగా ఉన్న కొద్దీ ఏడిపిస్తూ ఉంటారు. అలాంటి వారికి శ్రమ తప్పదు. ఫరో దేశము ఎలా అయితే నాశనం అయిపోయిందో, తన ప్రజల్ని విడిపించకపోతే ఆ విధంగా వారి ఇండ్లు నాశనం అయిపోతాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, శ్రమపడిన వారు ఎవరైనా సరే అన్యాయముగా శ్రమపడిన వారి పక్షముగా దేవుడుండి వారిని విడిపించాలని ఎంతో కోరుతున్నాడు. ప్రభు నిన్ను విడిపించి బయటకు తీసుకుని వస్తాడు. నీవు ధైర్యముగా ఉండు, విశ్వాసం ఉంచు. నా ప్రభు నన్ను పట్టించుకోవట్లేదని అనుకోవద్దు. ఐగుప్తులు అనేక తెగుళ్ళొచ్చే 10 తెగుళ్ళ చేత దేవుడు ఆ దేశాన్ని పాడు చేశాడు. తన ప్రజల ఆశీర్వాదముని ఎవ్వరూ ఆపలేకపోయారు. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు వారిని నడిపించాడు. ఈరోజు ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశము వంటి
వాగ్దాన దేశంలోనికి అనగా ఆశీర్వాదంలోనికి నీవు అడుగు పెడతావు. నీ దేవుడు నీ పక్షము నుండి నీ ఎదుట అగ్ని జ్వాల వలె ఉండి నీ శత్రువులను నీ ఎదుట నిలవనివ్వకుండా ఆయన నీ పక్షముగా నిలబడి ఎన్నాళ్ళు నిన్ను బాధించిన వారందరి ఎదుట నీ తలను ఎత్తి వారి మీద ఉక్కుపాదం మోపబోచున్నాడు. నీవు వారి ఎదుట రక్షణ కలిగిన వాడివై పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి అనగా ఆశీర్వాదములోనికి దీవెనలోనికి వెళ్ళబోతున్నావు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ప్రభు ఈరోజు చెప్తున్నాడు, బాధల్లో నుండి నేను వారిని విడిపిస్తాను. వారి ఎదుట ఎవరు వచ్చినా సరే, ఎంత సైన్యం వచ్చినా సరే, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా సరే, నా బిడ్డల చేతులు పట్టుకుని నేను వారిని ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాను. దీనిని ఎవ్వడూ ఆపలేడని ప్రభువు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. నమ్మకమైన దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. ఆ రోజు తన ప్రజల్ని కాపాడి విడిపించిన ఆ దేవుడే ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు. ఎంతమంది ఫరోలు వచ్చినా నీ దీవెనను ఆశీర్వాదమును ఆపలేరు. దేవుడు చేసే న్యాయాన్ని ఆపలేరు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.